లేకుండా ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్, ఒక కాన్సన్ట్రేషన్ తోటి నేను ఏదో కావాలి నా స్వయశక్తి మీద అనేటువంటి ఒక ఆలోచించడంతో ఇవాళ మనకు ఊహగా అందరంత పెద్ద ఒక బిల్డింగ్, ఇంత పెద్ద ఆవరణ, 1000 మంది విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తున్నటువంటి భాగవత్ గారు నేను మరోసారి హృదయపూర్వకంగా వారిని వారి యజమాన్యాన్ని అభినందిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎవరైనా జీవితంలో అంటే ఇప్పుడు ఈ సమాజంలో ఏదో కష్టపడకుండా నేను ఏదో అవుతానంటే అయ్యే పని లేదు. కనుక ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించవలసింది ఒకటి ఉంది. మీ పిల్లల పట్ల అప్పుడు నేనేదో ఎక్కడో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి నా మిసెస్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు కనుక అంతగా విద్యాభ్యసించలేదు. వచ్చిన తర్వాత కొంత నేర్చుకుని నాకంటే 10 రెట్లు నేను అప్పటి నుంచి నాకు కొంత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో ప్రవేశించాను. కొంత రాజకీయం కూడా ఉండే. కానీ నా మిసెస్ ఆ రోజుల్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ కాదు నాకు. దయచేసి గమనించాలి ఇలా తల్లిదండ్రులు. ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చాం. అక్షర జ్ఞానం లేనటువంటి గ్రామం నుంచి నేను ఒక PhD చేయగలిగిన నా తర్వాత మేము జన్మనిచ్చినటువంటి నా 3 పిల్లలు, నా కూతురు ఇక్కడ పల్లవి, ఆమె నా ప్రథమ కూతురాలు. ఆ తర్వాత ఇక్కడ కూర్చున్నటువంటి బాబు డాక్టర్ రాజేష్, నా పెద్ద కుమారుడు. ఇంకో బాబు రాజేష్, 2 బాబులు, ఒక కూతురు. ఆ రోజుల్లో మమ్మల్ని ఈ రోజరీ స్కూల్కి వస్తే పిల్లల్ని వాళ్ళ డిసిప్లిన్ చూసి, మా మిసెస్ తీసుకునేటువంటి ఇంట్రెస్ట్ చూసి ఆయన ప్రతిసారి ఇంటికి కూడా వచ్చి మాట్లాడేవాళ్ళు. సార్, పిల్లల్ని మీరు మంచి క్రమశిక్షణలో పెంచుతూ ఉన్నారు, వీళ్ళు ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారు, ఒక మంచి పేరు తెచ్చి పెడతారన్నారు. అదేవిధంగా వారి స్కూల్ ఉండేటువంటి ఒక క్రమశిక్షణ, మా మిసెస్ తీసుకున్నటువంటి క్రమశిక్షణ, నా కూతురు MSc బయోటెక్నాలజీ ఫస్ట్ బ్యాచ్ కాకతీయ యూనివర్సిటీలో చేశారు. అదృష్టం, మనం ఎక్కడ మంచి పనులు చేసి మంచి ఆలోచనలు ఉండి నలుగురు మేలు కోరుకుంటే నేను అనుకుంటా నా అదృష్టవశాత్తు మా అల్లుడు IRS అతను ఇండియన్ రైల్వే సర్వీస్లో ఇప్పుడు కాజీపేట బాసంటారు, కాజీపేట రైల్వే జంక్షన్కి ఇక్కడనే నర్సంపేట ఊటాయి గ్రామానికి సంబంధించినటువంటి అల్లుడు. అదృష్టవశాత్తు నాకు ఒక దేవుడు ఇచ్చినటువంటి ప్రసాదంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు. కూతురు MSc బయోటెక్నాలజీ చేసి, సరే వాళ్ళు గవతిలో కొద్ది రోజులు ఉన్నారు కనుక జాబ్ చేయలేదు, అయినా వాళ్ళు సుఖంగా, వారికి 2 పిల్లలు. నా పెద్ద మనవరాలు ఇక్కడే ఉంది. ఇక బాబు MS ఆర్థోపెడిక్ కంప్లీట్ చేశారు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో. మొన్న ఇప్పుడు MGMలో చేస్తూ ఉన్నారు, రూరల్ సర్వీస్. ఇంకో బాబు MTech పూర్తి చేసుకొని కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ అకాడమిషియన్గా చేస్తూ ఉన్నాడు, PhD చేస్తూ ఉన్నాడు. ఇది నేను ఎందుకు మీ ముందు చెప్తా ఉన్నానంటే, మీకున్నటువంటి ఇప్పుడు ఏదైతే అవకాశాలు ఉన్నాయో, ఏదైతే పట్టణానికి దగ్గర ఈ అన్ని ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండి ఈ రోజుల్లో ఎందుకో మరి తప్పు తల్లిదండ్రుల పిల్లల తెలుస్తలేదు. కానీ SSC వరకు వచ్చే వారికి వాళ్ళకి ఇంకో రకమైనటువంటి ఆలోచన వస్తూ ఉంది. మరి మేము వచ్చిన బ్యాక్గ్రౌండ్, మాకు ఉండేటువంటి పరిస్థితులు ఎక్కడో మారుమూల వెంకటాపూర్ మండలాన్ని, ములుగు అడవి ప్రాంతం, మా ఊరి పేరు అడవి రంగాపూర్ అంటారు. మరి అక్కడి నుంచి వచ్చి ఒక ఆలోచన ఉండే నాకు, ఏదైనా కావాలి సమాజంలో, మనం ఎందుకు కాకూడదు అనేదే ఉండాలి. ఆ పట్టుదల తల్లిదండ్రులు పిల్లల్లో కూడా ఇప్పటి నుంచే మనం దాన్ని ప్రవేశపెట్టాలి. దయచేసి పిల్లలకి ఏది ఇష్టమో తెలుసుకోండి, ఏం కావాలనుకుంటున్నారు వాళ్ళని అడగండి మెల్లగా. మీరు ఏదో భోజనం పెట్టినప్పుడు ఏం చేస్తారో మాట్లాడండి. కానీ నేను నా కొడుకును కలెక్టర్ చేస్తా, డాక్టర్ చేస్తానంటే అది కాదని. అతని అభిరుచి ఏముంది, ఆయన ఏం చేయగలుగుతాడు, ఎంతవరకు ఆయన క్లాస్కి పోయి వస్తున్నారో అది చూడాలి. ఏదో హాస్టల్కి పంపించి నా పని అయిపోయింది కదా అంటే కాదు. ఎప్పుడు మన ఇంటికి వచ్చినా, లేదా టీచర్ని వచ్చి, లేదా ప్రిన్సిపాల్ని వచ్చి,
నా పిల్లవాడిని పారామీటర్ ఏంటి, ఏం చదవగలుగుతున్నాడు, ఎంతవరకు ఉన్నదని చూస్తే తల్లిదండ్రుల సంఖ్య తక్కువ ఉంది. ఏదో మనం పంపిస్తాం వాళ్ళు వెళ్ళిపోతామంటే కాదు. అందుకోసం చాలామంది పిల్లలు తల్లిదండ్రులు అంటారు నా పిల్లల తలరాత ఇట్లా ఉంటే అట్లా జరుగుతుందని. తలరాత ఎవరు రాయరు, తల్లిదండ్రులన్నా రాయాలి లేదా టీచర్ అన్నా రాయాలి. ఏ భగవంతుడు వచ్చి తలరాత రాయడు, దయచేసి గమనించాలి. మనం ఇవాళ నా తలరాత నేను అనుకుంటున్నాను, నా తల్లిదండ్రులు రాశారు, నాకు బోధించినటువంటి మా టీచర్స్ రాశారు. నేను ఏదో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళ 120 కోట్ల ప్రజలకు ఒక పాలసీ డిసిషన్ మేకింగ్ బాడీ పార్లమెంట్లో నేను సభ్యునైనానంటే ఇక నేను అందరి ఆశీస్సులు నా అదృష్టంగానే నేను భావిస్తూ ఉన్నాను. ఎట్లా వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది, మనం కష్టపడాలి. అందుకోసం చాలామంది నా విద్యార్థులు చెప్తా ఉంటాను. నేను కాకతీయ యూనివర్సిటీలో నేను బాటనీ ప్రొఫెసర్ నుంచి మీకు చాలామందికి తెలిసి ఉంటుంది. ఉద్యమంలో ఒక బహుముఖమైనటువంటి పాత్ర పోషించాను. నేను జాగ్లో ఉండి అనేక మంది విద్యార్థులతో చెప్తాను. దయచేసి మీరు కూడా గమనించాలి. ఈ 20 నుంచి 20 సంవత్సరాల లోపు తల్లిదండ్రుల దగ్గర ఎక్కడన్నా పొరపాటు జరిగినా, పిల్లల దగ్గర పొరపాటు జరిగినా జీవితం అంతా అనుభవించవలసింది పిల్లవాళ్ళే, మన పిల్లలే. దయచేసి ఇది గమనించండి. అందుకోసం చాలామంది పిల్లలతో చెప్తా ఉంటాను నేను, మీ జీవితం అంతా 25 సంవత్సరాలే. ఈ 20 సంవత్సరాలు ఎవరు కష్టపడితే వాళ్ళు సుఖపడతారు. కానీ ఇప్పటి నుంచే ఈ సినిమా, ఆ మీడియాకు ఒకటి అలవాటై విచిత్రమైనటువంటి వేషధారణ ఉంది పిల్లల దగ్గర. 10th క్లాస్ చదివే పిల్లలు కూడా ఒక ప్రభావానికి లోనవుతూ ఉన్నారు. కనుక వాళ్ళని ఆ ప్రభావం నుంచి దూరంగా పెట్టండి. తల్లిదండ్రులు కూడా మనకు ఎన్ని కష్టాలున్నా, మనకి ఎన్ని సమస్యలు ఉన్నా, మీరు కోపంగా ఉన్నా వాళ్ళ ముందు మాత్రం వాళ్ళు రాగానే మీరిద్దరు నవ్వుతూ కనపడాలి. వాళ్ళకు మీ మనసులో మాత్రం దయచేసి అది పెట్టుకోకూడదు. మీ ప్రభావం ఎట్లా పడుతుందంటే వాళ్ళ మైండ్ మీద ఇట్ విల్ ఎఫెక్ట్ లైక్ ఏ బాంబ్. తల్లిదండ్రులు ఇంట్లోకి పోగానే వాళ్ళ ప్రవర్తన సరిగలేక వాళ్ళు తాగి వచ్చుడో, ఇష్టం వచ్చినట్టు తిట్టుకునడో కొన్ని దగ్గర జరుగుతూ ఉంది. అది చూసిన పిల్లలకు వాళ్ళు చెల్లిస్తారు. వాళ్ళకి అది కాదు కదా మనం ఇవ్వవలసింది. వాళ్ళు రాగానే వాళ్ళని ఆప్యాయతగా చూసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ఏ టైంకి చదువుకుంటాడో చదువుకోమని చెప్పి వాడికి దేనికి అభిరుచి ఉందో దాన్ని చేసి పెట్టడమే తల్లిదండ్రులు చేయవలసింది. ఒకసారి ఒక మంచి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఎస్టీ పిల్లవాడు, ఆ పూర్ణిమ అనే అమ్మాయి, 13 సంవత్సరాల అమ్మాయికి ఎవరిచ్చారు ఆ ధైర్యం? ఏ ప్రభుత్వం సహకరించింది అమ్మాయికి? ఆ ఇద్దరు, ఒక ఎస్సీ అమ్మాయి, వీళ్ళిద్దరూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఈ దేశంలో, ఈ భారతదేశానికి చరిత్రలో ఎంత గొప్ప పేరు సంపాదించారో మీకు అందరికీ తెలుసు. ఏ కులం అడ్డం వచ్చింది వాళ్ళకి? ఏ కులం అడ్డం రాలేదు. చాలామంది పిల్లలకు ఇది కులం, నేను అది, పుట్టుకతోనే మానసికంగా వికలాంగులయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక కులాలు మతాలు దేనికి అడ్డు రావు. నువ్వు మీ తల్లిదండ్రులు చూపేటటువంటి శ్రద్ధ కావచ్చు, లేదా పిల్లల్లో మనం ఇంకల్కేట్ చేసేటువంటి ఒక ఆలోచన విధానం కావచ్చు, అది ఒక మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దుతుందని ఒక ప్రొఫెసర్గానే, ఎంపీ అంటే అది రాజకీయాలు కానీ అనుభవం ఉన్న 4 విద్యార్థులకు బోధన చేసిన ఒక ప్రొఫెసర్గా నాకు ఒక అవకాశం ఇచ్చారు కనుక మీ ముందు నేను వినవిస్తూ ఉన్నాను. మరి ఏదేమైనా చిన్నపిల్లలకి మరోసారి చెప్తా ఉన్నాను, నువ్వు క్లాస్లో కూర్చున్నంతసేపు అయినా నీ టీచర్ ఏం చేస్తున్నాడో, ఏం చెప్తున్నాడు దాన్ని నువ్వేమైనా వినగలిగితే విను. కానీ ఆ డిసిప్లిన్ మాత్రం క్లాస్ రూమ్లో పిల్లలు మెయింటైన్ చేయాలి. మరి అదేవిధంగా ఈ దేశానికి యువత అవసరం ఉంది. ఈ పాఠశాల యజమాన్యానికి, ఈ పాఠశాలలో బోధించేటువంటి టీచర్లందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఈ కొత్త రాష్ట్రం 29 రాష్ట్రాల్లో ఒక బంగారు తెలంగాణ రాష్ట్రంగా మనం చూపించవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మనం ప్రయత్నించాలంటే రాబోయే యువత ఒక మంచి ఆలోచనతోటి, ఒక మంచి యువతను మనం ఈ రాష్ట్రానికి ఇచ్చినప్పుడే ఏ కష్టం, ఏ త్యాగాలతో తెలంగాణ తెచ్చుకున్నామో అది ఆ గౌరవం మనకు లభిస్తుంది. తెచ్చుకున్నారు, మంచి యువతను ఇస్తున్నారు అనేటువంటి భావన కలుగుతుంది. కనుక మిత్రులారా, దయచేసి పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ చూపుతారని ఆశిస్తూ, మరి
వారిని ఎంత పొగిడినా కష్టమే. వారి కుటుంబం, వారి ఇరువురు నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ మా పిల్లలు 10th క్లాస్లో పాప, ఇద్దరు పిల్లలు ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి నాకు తెలుసు. ఒక స్వయం కృషితో పైకి వచ్చినటువంటి వ్యక్తి ఇంకా ఈ కళాశాల జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీగా ఎదగాలని, మా సహాయ సహకారాలు ఇటువంటి మంచి ఇన్స్టిట్యూషన్స్కు ప్రభుత్వ పరంగా ఉంటాయని నేను మీకు హామీ ఇస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. వారి సహృదయంతో మాటలు రావటం లేదు నాకు. వారి యొక్క ప్రేమ నా మీద, మా కుటుంబం మీద, పాఠశాల మీద ఉన్న ఆ యొక్క ప్రేమ ఇంత విపులంగా చెప్పించినందుకు సీతారాం నాయక్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి సతీమణి గారికి, వాళ్ళ పిల్లలకి, అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ కూర్చున్న దగ్గరనే భోజన ప్యాకెట్లు వస్తాయి, మంచినీళ్ళు వస్తాయి. మొదలు పెడుతున్నాము. ఒక పావు గంటలో మొత్తానికి అందరికీ భోజన ప్యాకెట్లు, మంచినీళ్ళు వస్తాయి. మీరు డ్యాన్సులు చూసుకుంటూ హాయిగా భోంచేయచ్చు, వాటర్ తాగొచ్చు. మీ చేతికి అన్నం అంటకుండా కూర్చున్న చోటుని కదలకుండా మీరు భోజనం చేస్తారు. మీ పాకెట్స్ వస్తున్నాయి. ఎవ్వరు కూడా ఇక్కడికి పోవద్దు. మనం ఇవాళ 2 గంటలకే ఇంటికి పోదాం. Today on this platform of Silmul had successfully completed 25 years in all the standards. We wish this school with the new name shall also excel in all the fields. నెక్స్ట్ ఇయర్ నుండి ఉండబోతున్నందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారి సమక్షంలో ఈ యొక్క నూతన పాఠశాలని కొత్త నేమ్తో ది షారోన్ స్కూల్ నేమ్తో ఈ యొక్క విశ్వాసంతో కొత్త పుంతలుగా ఈ యొక్క పాఠశాల ఎదిగినట్టుగా ఆ దేవాది దేవునికి ప్రార్థన చేస్తూ యేసునామమున ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. Hallelujah. Say hallelujah. Thank you. To inaugurate and ribbon cut the new school name. It's the Sharon School. Now the Rosary School name has been all with this moment and pray that God may shower more and more blessings on the complete family. Now I am declaring Rosary School. It has been converted to a new school, that is the Sharon School. All of you give a big round of applause. Now మన ప్రియతమ నాయకుడు